గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. గురుగారు, మనము ఇంతకు ముందు జనన మరణాల చక్రం గురించి మాట్లాడుకున్నాం. దానివల్ల అసలేంటి అన్నది. అయితే జీవి మరణించిన తర్వాత పుత్రులు చేసే పిండ ప్రదానం వల్ల వాళ్ళకి కలిగే ఫలితం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న వేశారు. ఎప్పుడైతే ఆ జీవి యముని యొక్క పాశంలో బంధింపబడి వెళ్ళిపోతూ ఉంటుందో, ఆ మరణించిన తర్వాత ఆ జీవి అంగుష్ట ప్రమాణము అంటే బొటనవేలంత ప్రమాణంలోనే ఉంటుంది ఆ జీవి. ఆ బొటనవేలంత ప్రమాణములో ఆ యమకింకరుల యొక్క చేతిలో బంధింపబడి తన కొడుకులు, తన భార్య పిల్లలు ఎవరు బాధపడుతున్నారు, బంధువులు ఎవరు చూస్తున్నారు అనేటువంటిది చూస్తూ ఈ అనేక రకాలైనటువంటి యోజనాల ద్వారా, మార్గాల ద్వారా యమకింకరులు లాక్కుపోతూ ఉంటారు. చనిపోయిన క్షణం నుంచి కూడా వాడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. అయ్యో నా పిల్లలు, నా పుత్రుడు, నా కొడుకులు, నా కోడళ్ళు, మనవడు మనవరాలంటూ ఆపేక్షగా ఎదురు చూస్తున్నా కూడా నడు 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 అని చెప్పి ఆ లాక్కుపోతూ ఉన్నటువంటి సమయాలలో ఎవరైతే కొడుకులు మొదటి రోజునాడు దహనము అంటాం, ఆ దహనం చేసిన రోజునాడే ఇవాళ పరిస్థితుల్లో 9వ రోజు వరకు చెయ్యమండి అని చెప్పి దాటి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవును, ఈ క్రియలు కర్త కొడుకులు ఏమిటి, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఉన్నా లేకపోయినా ఇవాళ రోజుల్లో 9వ రోజు మొదలు పెడదాంలేండి నిత్యము. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఒక చిన్నది ఆలోచించండి. పుట్టాడు, ఒక చిన్న బేబీ పుట్టింది, ఒక గంటకే తల్లిపాలు ఇమ్మంటున్నారు. తల్లిపాలు ఇవ్వలేకపోతే ఏదో ఒక రకంగా అంటే ఆ తల్లి పాలు పట్టలేని పరిస్థితుల్లో ఏదో ఒక తేనో లేకపోతే ఆవు పాలనో ఏదో ఒక రకంగా ముందు ఆహారం ఇస్తున్నాం, జీవి పెరగాలండి. కానీ ఇక్కడ పాపం ఏం ప్రారంధమో చాలామంది వాళ్ళ రోజుల్లో డబ్బున్నా డబ్బు లేకపోయినా, మరి డబ్బు ఎందుకుదో తెలియదు కానీ 9వ రోజు వరకు నిత్యం చెయ్యరు. ఒకే రోజు మొత్తం అన్నీ చేసేస్తామంటారు. ఒక్క విషయం, 10 రోజుల పాటు ఒక మనిషి ఏమీ తినకుండా అలా కూర్చోపెట్టి, 10 రోజులు కూడా వద్దు, పోనీ 8 రోజులే అనుకుందాం, ఇక్కడ 9వ రోజు మొదలు పెడుతున్నారుగా, 8 రోజుల పాటు ఆ మనిషికి ఆహార పానీయాలు ఏమీ ఇవ్వకుండా కూర్చోపెట్టి 9వ రోజు ఇంత అన్నం పెడతామనో లేకపోతే ఇంత కాఫీ ఇస్తామనో ఇంత పాలు ఇస్తామనో ఏదైనా ఆహారం పెడితే వాడు అది జీర్ణించుకోగలడా? లేదు కదా. లేదు. అంతవరకు అక్కడ మనకు జ్వరం వచ్చింది 4 రోజులు. ఇవాళ రోజుల్లో అంటే లంకనాలు, మన చిన్నతనాల్లో లంకనాలు చేయించేవారు. లంకనం పరమ ఔషధం అని చెప్పి 1 రోజు 2 రోజులు కడుపు మాడిచేస్తే పూర్తిగా ఆ మర్నాడు ఏ ఇడ్లీతోనో లేకపోతే ఏ కషాయాలతోనో మనకి ఆహారం ఇచ్చేవారు. ఇవాళ అన్నీ పోయే, జ్వరం వచ్చినా కూడా యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసేసుకోవటమును, ఈ బర్గర్లు పిజ్జాలు తినేవాళ్ళు చాలామంది అయిపోయారు. రోడ్డు మీద గడిపి అన్నీ తినేస్తున్నారు. ఏముంది టాబ్లెట్ వేసేసుకున్నాం కదా అని. పూర్వం మనకి అంత లంకనం పరమ ఔషధం శరీరాన్ని. కానీ ఆ లంకనాన్ని వారం రోజులు ఉండమంటే కష్టంగా, శరీరానికి మంచినీళ్ళన్నా వెళ్ళాలిగా. మరి అలా కాకుండా ఈ యొక్క జీవికి ఏం చేస్తున్నారా అంటే ఈ 9-10 కార్యక్రమాలు చేయకుండా తస్సారం చేస్తూ ఆ జీవి యొక్క శరీర భాగాలు ఏర్పడకుండా చేస్తున్నారు. దాని ఫలితం కూడా మనకు వస్తుందండో. ఇక్కడ చిన్న తెలుసుకోవాలి. మరుజన్మ వచ్చినటువంటి ఆ జీవికి అంటే ఎలా పుడతాడు, ఎక్కడ పుట్టాడు తర్వాత విషయం. ఆ జీవి చనిపోయినటువంటి జీవి మనం కూడా ఇళ్లలో అనుకుంటున్నాం, మా నాన్న పుట్టాడు, మా తాత పుట్టాడు, లేకపోతే మా అమ్మ పుట్టింది, మా చెల్లి పుట్టింది, ఇలా చెప్పుకుంటున్నాగా. అంటే ఆ ముఖ కవళికలను బట్టి, ఆ గుర్తులను బట్టి మనం చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళకి లోపాలు వస్తున్నాయి, కొంతమందికి కళ్ళజోడు లోపాలు వస్తున్నాయి. అంటే ఆ రోజుల్లో ఏది ఆ 11-12 రోజులు చేసేటువంటి కార్యక్రమాల రోజుల్లో ఏ రోజైతే ఈ యొక్క సరిగ్గా కార్యక్రమం జరగదో ఆ లోపం ఇక్కడ మనకి వచ్చే జన్మలో ఏర్పడుతోంది. ఉదాహరణకి మొదటి రోజు గనక పిండ ప్రదానం చేస్తే, మొదటి రోజు అంటే ఏంటి, అసలు ఇంకా చెప్పాలి అంటే ఆ విషయం కూడా చెప్తున్నాను, అసలు చనిపోయిన శవాన్ని నిద్ర చేయకూడదు అని ఒక నియమం. సాయంత్రం 5ంటికి చనిపోయింది, 5:30 లోపు ఆ సూర్యాస్తమయం లోపు వెళ్ళిపోవాలి ఇంటి దగ్గర నుంచి. వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, రేపు పొద్దున దాకా అని చెప్పి నిద్ర చేయించకూడదు అనేది ఒక ధర్మశాస్త్రం. ఆ రోజే అయిపోవాలి. ఇవాళ రోజుల్లో అంటే అమెరికా నుంచి 4 రోజుల దాకా రావట్లే, ఎక్కడో మార్చిలో పెడుతున్నారు, అది వేరే విషయం. ఆ మొదటి రోజు నాడు ఎప్పుడైతే దహనం చేసేసి అక్కడ పిండ ప్రదానం అని చేస్తారు. ఆ పిండ ప్రదానం చేసినటువంటి ఆ పిండ ప్రదానం వల్ల
ఈ అంగుష్ట మాత్ర శరీరం ఉందన్నాం కదా, అది ఎవరికి కనిపించదు కదా, ఆ శరీరానికి తల ఏర్పడుతుంది మొట్టమొదటి రోజు నాడు. శిరస్సు అనేటువంటిది అక్కడ ఏర్పడుతుంది. మొదటి రోజు శిరస్సు ఏర్పడింది. రెండో రోజు కూడా వెళ్ళి చేశారు, కంఠము భుజాలు ఏర్పడతాయి. వినండి, రెండో రోజు పిండ ప్రదానం వెళ్ళి చేస్తే కంఠము భుజాలు ఏర్పడతాయి. కొంతమంది ఇళ్లల్లో ఆ రోజు నాడు కొంతమంది బ్రాహ్మణులలో అయితే సంచయనం అని చెప్పి చేస్తారు. మరీ రాత్రి ఎక్కువ ఆలస్యం అయిపోతే మూడో రోజు చేస్తాం. అంటే ఆ ఎముకలు వేరుకొస్తారు కదా, దాన్ని సంచయం అంటాం. అది రెండో రోజు చేసి పిండ ప్రదానం చేస్తే భుజాలు కంఠము ఏర్పడ్డాయి. లేదు మూడో రోజు చేశాడు, హృదయం ఏర్పడుతుంది. అంటే అటన వేలికే ఎన్ని అవయవాలో చూడండి, హృదయం ఏర్పడుతుంది. అలాగే నాలుగో రోజు చేస్తే ఈ పెరుదులు, కూర్చునేటువంటి పిరుదులు ఏర్పడతాయి. ఐదో రోజు బొడ్డు ఏర్పడుతుంది. ఆరో రోజు మొలలు, గుహ్యాలు ఏర్పడతాయి, అవయవాలు ఏర్పడతాయి. తర్వాత 7వ నాడు తొడలు ఏర్పడతాయి. 8వ రోజు పిక్కలు, 9వ రోజు పాదాలు, 10వ రోజుకి మొత్తం ఆ శరీరానికి ఆకలి దప్పకలు తెలుస్తాయి. అప్పటిదాకా దానికి ఆకలి దప్పకలు తెలియవు, నాకు ఆకలిస్తుంది తినాలి. ఇది కూడా ఇంకొక విషయం కూడా చెప్పచ్చు. ఇదే 10 నెలల్లో ఏర్పడేటువంటి అవయవాల గురించి, 10 రోజులు, ఈ 10 రోజులు ఏర్పడేటువంటి అవయవాల గురించి మనం చూసినట్టయితే, తల్లి పిండములో ఏర్పడినటువంటి తల్లి శిశువు గర్భంలో ఏర్పడినటువంటి శిశువు కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది. అందుకే మీకు 5వ నెల వచ్చిన తర్వాత అవసరమైనా కూడా అబార్షన్ చేయడానికి భయపడాలి. అవును, అబార్షన్లు అవి చేయరు. అది కూడా పాపమేనండి. ఎక్కడ కూడా ఆ పాపాలు కూడా ఉన్నాయి, చెప్తా. భ్రూణహత్యా పాపం అంటాం. తల్లి గర్భంలో శిశువుని చంపేయడం కూడా పాపమే. అయితే ఆ శిశువు ఏర్పడినప్పుడు ఆ 10 నెలలు కూడా ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది కదా ఆ పిండము వల్ల. ఇదే రకం, ఇదే షెడ్యూల్ వాడికి కూడా. ఫస్ట్ శిరస్సు ఏర్పడుతుంది, తర్వాత కంఠము భుజాలు ఏర్పడితే ఒక్కొక్క అవయవం. మీకు 5వ నెల వచ్చేటప్పటికి ఇంచుమించు కాళ్ళు చేతులు అన్నీ కూడా ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు డాక్టర్. సో ఈ 10 నెలలు, ఈ 10 రోజులు ఈ యొక్క పిండ ప్రదానం వల్ల ఆ అవయవాలు ఏర్పడుతూ, ఇంకా మీరు ఏదైనా మన ఇలాంటి కార్యక్రమాలు చేసే చోట, అంటే సాధ్యమైనంత వరకు ఎవరి వెళ్ళినా కూడా ఎవరి కబుర్లలో వాళ్ళు ఉంటారు. కానీ ఈ మనకి 10వ రోజు నాడు ధర్మోదకాలు తిలోదకాలు అని చెప్పి వదిలిపెట్టి ఇంత గుళిక రాయిని నీళ్ళల్లో వేసి వదిలేస్తారు. అంటే మొదటి రోజు నాడు ఇస్తారు ఆ గుళిక, ఒక రాయి ఇస్తారు. గుళిక రాయే కాదు, ఒక రాయి ఇస్తారు, శిల అని చెప్పి ఇస్తారు. ఆ శిల మీదే ఈ 10 రోజులు కార్యక్రమాలు చేయించేటప్పుడు ధర్మోదకం ఉపదిష్టతో నీళ్లు, తిలోదకం ఉపదిష్ట నా కొడుకుల చేత వదిలిస్తూ, ఆ 10వ రోజు వచ్చినటువంటి బంధువులందరి చేత నువ్వులు నీళ్లు వదిలిపించిన తర్వాత జ్ఞాతులు తిలోదకాలు అంటారు. స్నేహితులందరూ అక్షంతులు నీళ్లు వదులుతారు, ధర్మోదకాలు అంటారు. ఆ వదిలిన తర్వాత ఈ రాయిని విసర్జన చేసేస్తారు. అంటే 10 అవయవాలు ఏర్పడ్డాయి. ఆ ప్రేతకు కావలసినటువంటి అవయవాలన్నీ 10 రోజులలోనూ ఏర్పడి 11వ రోజు చేస్తారు. వృషోసర్జనం అని వినే ఉంటారు. అసలు లెక్క ప్రకారం ఏంటంటే, ఆవునిను ఎద్దుని తీసుకొచ్చి దానికి వివాహం చేసి ఆ రెండింటికి అచ్చు వేసి వదిలిపెడతారు. అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నాం అంటూ ఉంటారు చూసారా. వాటిని ఎవరు పట్టుకోవడానికి ఉండదు. అవి అడవులో ఏ ప్రాంతాలకు వెళ్ళినా సంచరిస్తూ వెళ్ళిపోతూనే ఉంటాయి. వృషోసర్జనం అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తారు. రుద్రాలు అవి చెప్పి అభిషేకం పారాయణ చేసుకుంటూ. వీటి వల్ల ఏంటయ్యా అంటే అతనికి ఈ ఉపశమనం పొందుతుంది అనమాట. ప్రేత అనేటువంటి ఉపశమనం పొందుతానికి దగ్గరికి వచ్చేస్తాడు. 11వ రోజు 12వ రోజు పిండ ప్రదానం వల్ల 12వ రోజు శాంతం చెప్తాం. ప్రేత శబ్దో నాస్తి అని చెప్పి పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ ప్రేత శబ్దం అనేటువంటి వదిలిపెట్టి అక్కడ మనకి దశదానాలు అవి చేస్తూ ఉంటాం. గోదాన దశదానాలు, ఆవును తీసుకొచ్చి పూజ చేయటాలు, ఈ దానాలు చేస్తూ వాటిని ప్రేత శబ్దో నాస్తి అని చెప్పి అక్కడతో వాళ్ళకి ప్రేత అనేది వదిలిపెట్టేసి మన చతుర్థ వంశంలో, అంటే 4 తరాలు ఉంటాయి, ఆ 4వ తరంలో వాళ్ళల్లో ఈ యొక్క శరీరాన్ని వీళ్ళని కలుపుతాం. అక్కడి నుంచి వసురూపము అని చెప్పి అంటాం. అలా ఈ 12 మాసాలలో, ఈ యొక్క 12 రోజులలో అతనికి అవయవాలు ఏర్పడటం. 13వ రోజు ఎవరు చేయట్లే. ఇప్పుడు అసలు 13వ రోజు ఏం జరుగుతుంది అంటే యమభటులకి ఇంకా వశమైపోతాడు. ఇంకా నువ్వు చూసేది ఏం లేదు, ఇక్కడ పద అయిపోయింది, నేను వదిలేశారు, 4వ తరంలోకి పంపించేశారు, నువ్వు పద అని చెప్పి యమభటులు ఇంకా అక్కడి నుంచి కూడా. అందుకనే 12 రోజులు 10-12 రోజుల పాటు ఆ చనిపోయినటువంటి ప్రాంతంలో తిరుగుతున్నాడు. అయ్యో, కొంతమంది అనుకుంటూ ఉంటారు మా నాన్న వచ్చి కనిపించాడు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అనమాట. అలా తిరిగిపోయినటువంటి ఆ జీవి 13వ రోజు యమభటులకి ఇంకా వశమైపోయి ఆ కోతి వలె కానీ లేకపోతే ఏదో ఒక రూపంలో వాళ్ళు తీసుకుపోతూ దుర్గంధమైనటువంటి నరక మార్గాల్లో
ఆ తీసుకెళ్లేది కూడా ఏదో సన్మార్గంలో తీసుకెళ్ళి మనకు మళ్ళీ మెయిన్ రోడ్లో అవేమి ఉండవు కదా. అవి చేసిన పాపాలను బట్టి ఈ మలమూత్రాల్లోంచో లేకపోతే దుర్గమయ అడవులలో మండుతున్నటువంటి నిప్పుల్లోంచో ఏదో ఒక ఆ రూపంలో కోతి రూపంలో లాక్కుపోతూ నడిపించగడతారా, నడిపించగలరు, లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందిని కాకులు లాక్కు పెడుతూ ఉంటాయి, కొంతమందికి ఇనప సంకెళ్ళు వేసి లాక్కుపోతూ ఉంటాయి. ఏదో అంగుళ ప్రమాణాన్నే అయినా సరే సంకెళ్ళు వేసుకు లాక్కుపోతూ ఆ జీవిని తీసుకుపోతూ ఉంటారు. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునితో ఈ యొక్క విషయాలన్నీ చెప్తూ, ఈ లాక్కు వెళ్ళిపోయే టైంలో కూడా ఇంకొకటి ఉంది, వైతరిణి నది అని. ఆ వైతరిణి నది ఎలా ఉంటుంది, మనిషి యొక్క రక్త మలమూత్రాలతో కూడుకుని ఉంటుంది, దాంట్లో ముంచి తీసుకుపోతూ ఉంటాడు. దాహం వేస్తే తాగాలంటే ఈ రక్తమే తాగాలి, ఆ మలమూత్రాలే తినాలి, ఆహారం ఏముండదు. ఎక్కడ కూర్చోపెట్టడానికి ఒక చెట్టు నీడ లాంటిది కూడా ఉండదు. అటువంటి నరక యాతనలలో యమ మార్గము నడిపిస్తూ లాక్కుపోతూ 16 పురాలు ఉంటాయి. అంటే 16 మనం ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెడితే మధ్యలో 16 ఊళ్ళు ఎలా ఉన్నాయో, ఈ జీవి 13వ రోజు ప్రయాణం మొదలుపెట్టినటువంటి జీవి ఒక సంవత్సరంలో 16 పురాలు దాటుకుంటూ చివరికి ఆ శాంతం యమలోకానికో లేకపోతే శాంతం విష్ణులోకానికో వెళ్ళటానికి అనుభవించుకుంటూ, ఇదంతా కూడా వాళ్ళకి ఒక పగలు రాత్రే, మనకి సంవత్సరం వాళ్ళకి ఒక పగలు రాత్రే. ఈ విధంగా నానా బాధలు పడుతూ ఆక్రంద ఏడుస్తూ, అయ్యో నా కొడుకు నేనేం పుణ్యాలు చేసుకోలేదు, కనీసం నా పేరుతో నా కొడుకులు ఏదైనా చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఆక్రోషణతో బాధలు పడుతూ ఆ యమపురికి వెళుతూ ఉంటారు. ఈ విధంగా మనిషి యొక్క యాతనా శరీరం అంటాం, చనిపోయిన తర్వాత దాన్ని యాతనా శరీరం అంటాం. ఆ జీవి అన్ని రకాల బాధలు పడుతూ పెడుతుందాం. సో అందుకే ఖచ్చితంగా పిండ ప్రదానం పుత్రులు అనేవాళ్ళు 12 రోజులు చేయాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బతుకున్న రోజులు చూసాం కదా, చనిపోయిన తర్వాత ఎందుకు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు గురువు గారు. అంతేకాదు, అసలు పుట్టినప్పుడు చూసినా చూడకపోయినా కొంతమంది ఇంకా మీకు తెలియదేమో, ఈ మధ్య కొత్తగా లేటెస్ట్గా చూస్తున్నాం, పుట్టినప్పుడు ఉన్నంత కాలము తల్లిదండ్రులకి ఇంత అన్నం కూడా పెడతారో పెట్టరో కానీ అమ్మ, చనిపోయిన తర్వాత కూడా జనం కోసం చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును, నలుగురు జనం కోసం, లేదు వాళ్ళు తిడతారనో పక్క వాళ్ళు తిడతారనో వాళ్ళ మెహర్బానీ కోసమనో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తిట్టుకుంటూ చేస్తారు, ఆ చేసేదో సరదాగా ఆనందంగా చేయరు. అయ్యో మా నాన్న మంచి లోకాలు వెళ్ళాలి అని ఆనందంగా చేసేవాళ్ళు కాదు, తిడుతూ చేసేవాళ్ళు ఉన్నారు. అది కూడా అయితే గురుగారు మీరు నిత్యకర్మ అని చెప్పారు. అయితే ఆ నిత్యకర్మ కొంతమంది, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది 9వ రోజు మొదలు పెడుతున్నారు, కొంతమంది మీరు ఫస్ట్ డేనే స్టార్ట్ చేయాలి అన్నారు నిత్యకర్మ అనేది. అంటే అలా చేసిన వాళ్ళకి ఇలా చేసిన వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే ఒకటే అవుతుందా? అమ్మా జనరల్గా చూసినట్లయితే చేస్తున్నారు. ఇప్పుడు 1వ రోజు నాడో లేకపోతే 2వ రోజో దహనం చేస్తున్నారు, తర్వాత అస్థికలు తీసుకురావడానికి వెళ్ళి సంచయనం చేస్తున్నారే కానీ అక్కడ ఆ 2 సమయాల్లో పిండ ప్రదానం జరగట్లా. 9వ రోజు మొదలు పెట్టారు అని అనుకుందాం, లేకపోతే ఏదో వాళ్ళకి సమయానుకూలం మొదలు పెడుతున్నారు. అప్పుడు ఏమంటున్నారంటే, మేము చూసినంత మట్టుకు మొదటి రోజు నుంచి జరిగినటువంటి పిండ ప్రదానాలు చేస్తున్నామని వేస్తున్నారు. అదే ఇందాక చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మనం అనుకున్నాం ఒక్క 4 రోజుల పాటు ఏమీ తినకుండా 5వ రోజు ఇడ్లీ ఏదైనా పెడితే మనకి శరీరానికి పెడుతుందా? వెళ్ళదు కదా. పెట్టామని పేరుకి పెడతారు, 4 రకాల 6 రోజుల వరకు పిండ ప్రదానం చేస్తున్నారు, చెయ్యట్లేదు అని అనట్లా. 9వ రోజు మొదలుపెట్టేవాడు కదా ఆ 9 పిండాలు పెడుతున్నారు. కానీ అసలు మీకు కావలసినటువంటి ఏ రోజుకు ఆ రోజు కావలసిన శరీర భాగం కావాలా? 9 పిండాలు ఒక రోజు పెడితే మొత్తం అవయవాలు ఎక్కడ ఏర్పడిపోతాయి? అవును, మనకి ఆరోగ్యం, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, 4 రోజులు నీరసంగా ఉన్నాం, 5వ రోజు ఒకేసారి మనం పంచభక్ష పరమాణాలు తినేసినంత మాత్రాన మనం బలంగా రాము. ఏదో ఇడ్లీ అనో అలానే పెట్టి అలా మనకు బలం తీసుకొస్తాం. అలాగే ఏ రోజుకు ఆ రోజు పెడితేనే మనకి ఆ యొక్క అవయవాలు ఏర్పడతాయి, లేకపోతే ఏర్పడవు కదా. చెయ్యవలసిన ధర్మం నిత్యము చేయాల్సిందే.